మహిళలు సేఫ్టీగా ఉన్నారా లేదా అంటే ఉన్నారు, కానీ కంప్లీట్గా లేరు. లైక్ మా కాలేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇంతమంది ఉమెన్ ఇక్కడ చదువుకుంటున్నారు, ఇంకా బయట కాలేజెస్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ బేసిక్గా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, ఇలాంటి గోల్స్, ఇలాంటి డ్రీమ్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు సెటిల్ అయి బయటకు వెళ్తారు. సో సేఫ్టీ అనేది ఉంది, మనం కేసెస్ చూస్తున్నాం, కాదనట్లేదు. బట్ ఇంకా సేఫ్టీ మెజర్స్ అనేవి ఇంకా పెరగాలి. సో ఏదో ఒక రేప్ కేసు జరిగిన తర్వాత వాళ్ళని హ్యాంగ్ చేయడమో వాళ్ళని ఉరి తీయడమో కంటే ఆ కేసు జరగక ముందే అబ్బాయిలకి భయం అనేది పుట్టాలి. లైక్ వీళ్ళని ఏమైనా చూస్తే, వీళ్ళని ఏమైనా చేస్తే మనం ఉండం, రేపు మనకు ఫ్యూచర్ ఉండేదన్న భయం వాళ్ళకు ఉంటే ఇంకా కేసెస్ తగ్గుతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా తగ్గాలి. ఇంకా కొంచెం కొత్త స్కీమ్స్ కానీ కొత్త పాలసీస్ కానీ వస్తే ఆబ్వియస్గా కేసెస్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి, పేరెంటింగ్లో మనం అబ్బాయికి చెప్పి పెంచాలి. సో నేను ఏమంటున్నా అంటే, లైక్ అమ్మాయిలకి పేరెంట్స్ చెప్తున్నారు, అబ్బాయిలకి చెప్పట్లేదు అని కాదు. ఎవ్రీ ఫాదర్ ఒక డాటర్కి చెప్తున్నారంటే కూతురు జాగ్రత్తగా ఇంటికి రావాలని చెప్తారు తప్ప వేరే దేంతో చెప్పరు. మనం తీసుకునే విధానంలో ఉంటుంది. మన ఫాదర్ మనకి ఇలా చెప్తున్నారు, మన మదర్ ఇలా చెప్తున్నారు అంటే నువ్వు లోపల ఎలా ఫీల్ అవుతున్నావు, మా నాన్న సేఫ్టీ కోసం చెప్తున్నారు అని ఫీల్ అయితే నీకు 110% ఆ సేఫ్టీగానే కనిపిస్తుంది. మీ నాన్న నీకు వేరేలా చెప్తున్నారంటే మా నాన్న నన్ను డౌట్ చేస్తున్నారు, మా నాన్న నన్ను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. వన్స్ ఒక్కసారి మీ థింకింగ్ మార్చుకుంటే మా నాన్న నా కోసం చెప్తున్నాడు అనే థాట్ మీలో వస్తే పక్కా మీరు ఎవరు మీ పేరెంట్స్ని తీయరు. ఐఎమ్ సారీ మీకు ఏమైనా డిస్టర్బింగ్గా అనిపించుంటే. లైక్ ఇక్కడ కూర్చున్న లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ దే ఆర్ మదర్, దే ఆర్ ఫాదర్. లైక్ వాళ్ళు వాళ్ళ పాప కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళు ఒకేలా చూడాలి, చూస్తారు. ఆబ్వియస్గా చాలా మంది చూస్తున్నారు. ఇంతమంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే పేరెంట్స్ ఎవరు నా కూతురు చదువుకోవద్దు, నా కూతురికి 18 years వచ్చి పెళ్లి చేసేయాలని ఎవరు అనుకోవట్లేదు. ఇంకా కొంచెం సేఫ్టీ మెజర్స్ పెరగాలని నేను అనుకుంటున్నాను. విమెన్ కూడా చాలా, ఇప్పుడు అన్ని రంగాలలో అందరం ముందుంటున్నాం. లైక్ ఇప్పుడు చాలా మంది విమెన్ చాలా చేస్తున్నారు. లైక్ టెక్నాలజీ కనిపెట్టడంలో కానీ ఉమెన్ అనేవాళ్ళు ఓన్లీ హౌస్ మేకింగ్కి కాదు అని చాలామంది ఉమెన్ ప్రూవ్ చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. సో నైట్ షిఫ్ట్స్ చేస్తారు, మార్నింగ్ షిఫ్ట్స్ చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. లైక్ ఉంటుంది కదా, మీరు మీ మమ్మీకి కానీ ఒక అమ్మాయికి మీరు వెళ్ళి సరుకులు కిరాణం ఇస్తే షీ కుక్స్ ఫుడ్ ఫర్ యూ, ఫుడ్ చేస్తుంది. ఇల్లునిస్తే ఇల్లు చూసుకుంటుంది. ఇప్పుడు జాబ్ ఇస్తున్నారు, మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, జాబ్ చేసి చూపిస్తుంది. మన ముందు ఇన్ని ఎగ్జాంపుల్స్ మనకు దొరుకుతున్నప్పుడు ఇంకా మనం చాలా వర్క్ చేయాలి, మనం చాలా ఫీల్ అవ్వాలి. లైక్ వాళ్ళని చూసి మనం నేను ఇది చేయాలి, నేను ఇలా ఉండాలి, వాళ్ళకంటే నేనేం తక్కువ, నేను కూడా వర్క్ చేయాలి, ఇలాంటి థాట్స్ అమ్మాయిలకు వస్తున్నప్పుడు అబ్బాయిలకు కూడా ఆ రెస్పెక్ట్ అనేది రావాలి. అరే తను కూడా నా అక్క లాంటిదే, తను కూడా నా చెల్లి లాంటిదే, తను చదువుకుంటుంది, తను ఏదో సాధించాలనుకుంటుంది. మెన్ చూసే చూపు మీకు డిఫరెంట్గా అనిపిస్తే ఆబ్వియస్గా మీరు అక్కడి నుంచి తప్పుకుంటారు. 100% ఉమెన్ తప్పుకోవడానికే ట్రై చేస్తారు. లైక్ ఇంకా సేఫ్టీ మెజర్స్, మీకు ఒక నమ్మకం రావాలి, అరే నాకు ఏం కాదు, గవర్నమెంట్ ఉంది చూసుకుంటుంది, అలాంటి నమ్మకం వస్తే ఆబ్వియస్గా చాలా కేసెస్ తగ్గుతాయి. సేఫ్టీ అంటే ఉంది, కానీ ఇంకా ఉండాలి సేఫ్టీ. మన ఇంట్లో మనకు సేఫ్టీ ఉంటుంది, కాలేజ్లో సేఫ్టీ ఉంటుంది. మీకు ఓన్లీ సేఫ్టీ దొరకంది బయట. మీకు బయట దొరకనప్పుడు మీకు బయట సేఫ్టీ దొరికేలాంటి స్కీమ్స్ ఉంటే దట్ వుడ్ బి బెటర్ ఫర్ మెన్. ఓకే, సూపర్.